అంటే సీఎం పోస్ట్ కాదు, ప్రజలు గెలవాలి ఎన్నికల. మేము అదే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం. హ్మ్. వాళ్ళ బాధలు చూస్తే హ్మ్. ఎవరి గుండెనా తరుక్కుమంటది. హ్మ్. ప్రతి ఇంట్లో అప్పులున్నాయి. హాస్పిటల్ పోతే లక్షల బిల్లులు. హ్మ్. ప్రజలు వాళ్ళు పోరాడాలి. ప్రజలు గెలవాలి. అంటే దేనికోసం గెలుస్తుండ్రు రాజకీయ నాయకుడు? ఆయన జేబు నింపుకోవడానికా? హ్మ్. ఆ! వందల కోట్లు సంపాదించుకోవడానికా? రాజకీయం అంటే భయపడాలి రాజకీయ నాయకుడు యాక్చువల్‌గా. హ్మ్. వద్దురా నాయన 5 ఏళ్ళు నా టైం వేస్ట్ ఇది. ఒక ఎమ్మెల్యే అయితే నా వ్యాపారాలు ఆపుకోవాలి. నా పిల్లల్ని పట్టించుకోవద్దు. కాబట్టి అది లాస్ యాక్చువల్‌గా. ఒక ఎమ్మెల్యే, ఎంపీ పోస్టు, సీఎం పోస్ట్ అంటే దానికోసం ఎవరు ఎగబడొద్దు. ఇంత కాంపిటీషన్ ఉండొద్దు. హ్మ్. దాన్ని యాక్షన్‌లో కొనొద్దు ఆ సీట్‌ని. 5,00,00,000 ఇస్తే ఎమ్మెల్యే, 10,00,00,000 ఇస్తే ఎంపీ కొనొద్దు. దీనివల్ల మా కుటుంబం దెబ్బతింటది. ప్రజలు అది గమనించుకోవాలి. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అంటే బాధ్యతలు. హ్మ్. త్యాగం చేయాలి. త్యాగజీవుల్ని ఎన్నుకోండి మీరు. హ్మ్. అంతే తప్ప దాన్ని ఆక్షన్‌లో కొనేటోళ్ళని దూరం పెట్టేసేయండి ఫస్ట్ మీరు. దాన్నేదో ఒక అధికార దురహంకారంతోటి నేను ఎమ్మెల్యేని, నా జన్మ హక్కు 1000,00,00,000 సంపాదించడం. హ్మ్. ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించమంటున్నాను ప్రజల్ని. క్వెషన్ చేయండి ప్రచారంకొచ్చినప్పుడు. హ్మ్. వాళ్ళ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ పెట్టమనండి. వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపియమనండి ఎమ్మెల్యేల పిల్లల్ని ఫస్ట్. హ్మ్. వాళ్ళ పిల్లల్ని మీ పిల్లల్ని చదివిపిస్తే నీకు ఓటేస్తా. ప్రామిస్ జాయిన్ అట్లాంటోళ్ళని ఎమ్మెల్యే ఎన్నుకోమంటున్నా నేను. హ్మ్. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోమనండి ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబాల్ని. ఇంకా దేనికి ఎమ్మెల్యే? హ్మ్. దేనికి ఎమ్మెల్యే మీరు చెప్పండి? నీకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ లేదు. గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలు లేరు. దేనికోసం ఎమ్మెల్యే? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎవరి కోసం ఎమ్మెల్యే? వాని కోసం ఎమ్మెల్యేనా? హ్మ్. లేకుంటే ప్రజల కోసం ఎమ్మెల్యేనా? వాళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్యేనా? హ్మ్. ప్రజలు ఎప్పుడైతే చైతన్యమవుతారో ప్రజలు క్వెషన్ చేయడం స్టార్ట్ చేయండి మీరు. అఫిడవిట్లు తీసుకోండి. కోర్టులో అఫిడవిట్లు పెట్టిపియండి. హ్మ్. నాకేమైనా అయితే కోర్టు ముందు ప్రమాణం చేపిచ్చి నాకేమైనా అయితే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ హాస్పిటల్‌ని ట్రీట్మెంట్ తీసుకుంటా. లేకుంటే నా ఎమ్మెల్యేగిరి రద్దు చేసి పడేయండి. డిస్‌క్వాలిఫై చేసుకుంటా నేను. హ్మ్. నేను సిగ్గు, శరం ఒక తల్లికి పుట్టినోడినైతే నన్ను నేను డిస్‌క్వాలిఫై చేసుకుంటా. హ్మ్. నేను రాజీనామా చేస్తా. కోర్టు దాన్ని కన్సిడర్ కూడా చేస్తది. కోర్ట్ ఎందుకంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కువుంది ఈ మధ్య కోర్ట్‌కి. వాళ్ళు ఫోర్త్ జెండర్‌ని రికగ్నైజ్ చేస్తుర్రు. థర్డ్ జెండర్‌ని రికగ్నైజ్ చేస్తుర్రు. ఫిఫ్త్ జెండర్ రెయిన్‌బో ఇంక్లూజివ్ జస్టిస్ అని తెచ్చిరనమాట. హ్మ్. వాళ్ళకే తెచ్చినప్పుడు మన పేదలకు లేదా కోర్టు? యాక్సెప్ట్ చేస్తది. జ్యుడిషియల్ యాక్టివిజం చేస్తుంది పుష్కలంగా కోర్టు. హ్మ్. మీరు పెట్టిపియండి. ప్రజలు మీరు పెట్టిపియండి. మేము అదే కోరుతున్నాం.